చేసింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారుగా, అనిత గారు ఏమంటున్నారంటే మహానాడులో ఒకప్పుడు ఉద్యోగాలు మనం వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు ఉద్యోగాలు నడుచుకుంటూ వస్తున్నాయని చెప్పి నిజంగా ఈరోజు ఉద్యోగాలు నడుచుకుంటూ వస్తున్నాయంటారా? ఎన్ని ఉద్యోగాలు నడిచొచ్చాయంటండి? అన్ని ఉద్యోగాలు నడిచొస్తే దేశంలో నిరుద్యోగ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సగటు అయితే రేట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఎందుకు ఉంది? 8.2% ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు ఉంది. దేశంలో నిరుద్యోగ రేటు 5.2%. అంటే 3% ఎక్కువ నిరుద్యోగ రేటు ఉండే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఏదైతే ఉద్యోగాలు నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉందో. సో అనిత గారి శాఖ ఏంటండి? అనిత గారి శాఖ హోంమంత్రిత్వ శాఖ. ఆ హోంమంత్రి అనే ఆవిడ ఆ హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఈరోజు మహిళలు అనే వాళ్ళకి ఎవరికైనా రక్షణ ఉందా? రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉంది, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూ ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వీర్యమైపోయి రాష్ట్రంలో ఒకవైపు యువత పెడదారిన పడుతూ గంజాయి అనేది ఈరోజు అంగడి సరికి అయిపోయింది. చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి దొరుకుతూ యువత భ్రష్టు పట్టిపోతూ ఉంటే ఆవిడ దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి రివ్యూ చేయకుండా, దాని గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వేరే శాఖ గురించి మాట్లాడడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి ఆవిడ హోంమంత్రిత్వ శాఖ ఇచ్చారు. ఆవిడకి ముందు ఆవిడ శాఖను కరెక్ట్గా వెలగబెట్టమనండి. వాళ్ళ శాఖలో పోలీసులు ఈరోజు సరెండర్ లీవ్స్ లేక, డబ్బులు లేక పోలీసులు ఈరోజు అల్లు లక్ష్మణ్ అనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ శాఖలో పోలీసులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి పోలీస్ శాఖలో అనేది చాలా ఉంది. ముందు అది చూసుకోమనండి. వాళ్ళ పోలీస్ శాఖ ఏదైతే భారత రాజ్యాంగ శిల్పి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క ప్రకారం పరిపాలన చేస్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు వాళ్ళ పోలీస్ శాఖ మీద ముట్టికాయలేస్తూ ఉన్నాయి. ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఏదో చోట అక్షింతలు వేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసులని. వాటి గురించి ఆలోచన చేయకుండా ఆవిడ నడుచుకుంటూ వస్తున్నాయి. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోవాలి అంటే వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా పెడతారేమో. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏంట్రా అంటే అబద్ధాలు అనర్గళంగా నిటారుగా నించొని అనర్గళంగా మాట్లాడేసేయాలి. అబద్ధాలు అనర్గళంగా మాట్లాడేస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం ఇస్తారు, తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధులు ఇస్తారు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, మంత్రులు ఇస్తారు. ఏంటంటే అబద్ధాలు అనర్గళంగా మాట్లాడాలి. అలా అనర్గళంగా మాట్లాడే అనిత గారి గురించి మేమేం మాట్లాడతాం? వాళ్ళ జీవితానికి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, అనిత గారికి కూడా ఛాలెంజ్ విసురుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దమ్ముంటే రండి, బహిరంగంగా చర్చిద్దాం ఉద్యోగాలకు సంబంధించి. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని? రమ్మనండి. 34,000 చిల్లర, అంతకుమించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న రాష్ట్రానికి ఆదాయాలు రాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ 2,36,000 ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. కేవలం 1,26,000 ఉద్యోగాలు సచివాలయంలో, 60,000 మంది స్టాఫ్ నర్స్. ఇవి కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఏదైతే లెక్చరర్స్కి సంబంధించి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి 1998 డిఎస్సి వాళ్ళని, 2008 డిఎస్సి వాళ్ళని, 2014 డిఎస్సి వాళ్ళని, పోలీస్ శాఖలో 6,000 మందిని, స్పెషల్ డిఎస్సి ద్వారా 1,800 మందిని, ఇలా మొత్తంగా 2,36,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్ట 30,000 ఎక్కడ, 34,000 ఎక్కడ, 2,36,000 ఎక్కడ? ఎన్ని రెట్లు తేడా ఉంది? సో ఉద్యోగాలు ఎప్పుడు నడుచుకుంటూ వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంది? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఓ 16,000 డిఎస్సి ఇచ్చారు, అంతేనా? 16,000 డిఎస్సి ఇస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంతమందిని తీసేశారు? 2 లక్షల మందికి పైగా వాలంటీర్ల యొక్క జీవితాలని భ్రష్టు పట్టించేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి హామీ ఎవరు ఇచ్చారా? 10,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ 10,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళని వెన్నుపోటు పొడిచి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా చేశాడు. అవి కాకుండా ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తొలగించేసి వాళ్ళ జీవితాలను రోడ్డు పాలు చేశారు. ఇవి కాకుండా డాక్టర్లని, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయాల్లో విలేజ్ క్లినిక్స్కి సంబంధించి సచివాలయ వ్యవస్థలో విలేజ్ క్లినిక్ అని ఒకటి తీసుకొచ్చి అందులో పెట్టినటువంటి ఎంప్లాయీస్ని కూడా పీకి పక్కన పడేశారు. ఇంకా ఎక్కడ వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు? ఆ డిఎస్సి కూడా తప్పులు తడక. నిన్న ఒకటి ఫ్లెక్సీ చూసామండి. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు. ఫ్లెక్సీ కట్టిన వాళ్ళు నిజంగా కడుపుకు అన్నమే తింటే, అశుద్ధం కాకుండా అన్నమే తింటే, మగాళ్ళు అయితే వచ్చి నిరూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చదివింది ఎక్కడండి? జగన్మోహన్ రెడ్డి గారు చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే సిబిఎస్ఈ సిలబస్. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయన చెప్పడం కాదు, ఆయన క్లాస్మేట్స్ చెప్తారు, ఆయన రికార్డ్స్ చెప్తాయి. ఏదైతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన స్కూల్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తాయి. విద్యార్థి దశ నుంచి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి 10వ తరగతి పబ్లిక్ స్కూల్ రాస్తూ అరెస్ట్ అయ్యారంట. ఎక్కడ అరెస్ట్? ఏ స్టేషన్, ఏ ఇయర్, ఏ పేపర్, ఎక్కడ కేసు, ఎఫ్ఐఆర్ నెంబర్ చూపించండి. ఎక్కడ చూపిస్తారో చూపిండా. అలా కాకుండా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, ఒక అబద్ధానికి రెక్కలు గట్టి పదే పదే మాట్లాడేసి జనంలోకి అది నిజంలాగా తీసుకెళ్తాం
అనే ఉద్దేశం ఏదైతే ఉందో అది నిజంగా కడుహేయమైన చర్య. ఇంతకు మించి నిజంగా అలాంటి ఏవైతే బ్యానర్లు వేస్తున్నారో వాళ్ళు నిజంగా తార్పుడు వృత్తి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళకంటే ఇంకా నిజాయితీగా బతుకుతున్నారు తప్పిస్తే ఇంత దుర్మార్గంగా మొన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డు, పవిత్రమైన లడ్డు ప్రసాదానికి కలంకం అంటించి ఆ పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం తినాలి అంటే భయపడే పరిస్థితులకు తీసుకొచ్చారు. దాని మీద ఫ్లెక్సీలేసి ఊరు వాడ జనం చేత చి అని మొహం మీద ఉమ్మేయించుకున్నారు. అయినా సిగ్గు ఎగ్గు రాకుండా మళ్ళీ ఇప్పుడు డిఎస్సికి ఉద్యోగులు ఉంటే వాస్తవంగా అండి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్కి ఎందుకని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వలేదు అంటే అతను ఏమన్నా పేపర్ లీకేజ్ చేశారా, లేకపోతే ఎందుకు ఇవ్వలేదు? ఈ రెండిట్లో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. నేషనల్స్లో గోల్డ్ మెడల్ కొట్టినటువంటి వ్యక్తులకి ఎందుకని చెప్పేసి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వలేదు. దానికి సమాధానం చెప్పాలి కదా. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరైతే భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు మొత్తం అమ్మేసుకున్నట్టుగా కాల్ రికార్డులు వచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ లెటర్స్ చూపించి 1:1 నిష్పత్తి అంటే ఏంటండి? ఒక ఉద్యోగానికి ఒకరే అని చెప్పేసి వాళ్ళకి కాల్ లెటర్స్ ఇచ్చి వాళ్ళని ఏదైతే ఉందో ఇక్కడికి పిలిపించుకొని అయ్యా మీ సర్టిఫికెట్లు వెరిఫికేట్ చేస్తామని చెప్పిన తర్వాత 1:1 అంటే వాళ్ళ సర్టిఫికెట్లు పక్కాగా ఉంటే వాళ్ళకు ఉద్యోగం రావాలా లేదా అనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పండి. 1:1 నిష్పత్తి అంటే ఏంటండి? ఒక ఉద్యోగానికి ఒకరే, వాళ్ళ సర్టిఫికెట్లు సరైనవి అయితే ఉద్యోగం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వ్యక్తులకి ఎబ్బడి ముబ్బడిగా పప్పు బెల్లాల ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయులండి, భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి అర్హత లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టి భవిష్యత్తును కూడా అంధకారంలోకి దోస్తూ ఉన్నారు. పిల్లల యొక్క భవిష్యత్తు ఆటలాడుతూ ఉన్నారు వీళ్ళు. దుర్మార్గం కాదా ఇది? ఇంకా చివరిగా ఒక పాయింట్ ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గమైన పని అంటే, సో టీచర్ ఉద్యోగం అంటే టెట్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, టెట్ రాసి ఉండాలి, డిఎస్సి రాసి ఉండాలి, వాళ్ళకి మాత్రమే క్వాలిఫికేషన్. అవేమీ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి మీకు అర్హత లేదు, మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, మీరు 5 ఏళ్ల తర్వాత అర్హత నిరూపించుకోండి, డిగ్రీ చదవండి, ఉద్యోగం చేసుకుంటూనే డిగ్రీ చదవండి, ఉద్యోగం చేసుకుంటూనే టెట్ రాయండి, ఉద్యోగం చేసుకుంటూనే డిఎస్సి రాయండి. ఏంటిది? స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఉన్నారో వెయిట్ లిఫ్టింగ్ ఎత్తే వాళ్ళు వచ్చి ఫిజిక్స్ నేర్పిస్తారా? స్పోర్ట్స్ కోటాలో బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు వచ్చి కెమిస్ట్రీ నేర్పిస్తారా? స్పోర్ట్స్ కోటాలో ప్యాకాట ఇట్ట ఆడే వాళ్ళు అందరూ వచ్చి తెలుగు పద్యాలు ఏమన్నా నేర్పిస్తారా? ఏంది ఇదంతా? స్పోర్ట్స్ కోటాలో ఏదైతే చేసేవాళ్ళు మ్యాథమెటిక్స్ నేర్పిస్తారా? స్పోర్ట్స్ కోటా వాళ్ళని ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? అలా కాకుండా స్పోర్ట్స్ కోటాలో అర్హత లేకుండా ఫిజిక్స్ వాళ్ళగా, కెమిస్ట్రీ వాళ్ళగా, సోషల్ స్టడీస్కి, తెలుగుకి, ఇంగ్లీష్కి, హిందీకి పెట్టారంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేయడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ అవకతవకలు జరగలేదా అని చెప్పేసి నేరుగా నిలదీస్తా ఉన్నాం మిమ్మల్ని. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. డిఎస్సి అభ్యర్థులు మీ యొక్క అసమర్థ అవినీతి పరిపాలనని స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. 18 లక్షల మంది అభ్యర్థులు కడుపు కాలున్నారు, కాలింది. ఖచ్చితంగా వాళ్ళ సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు అన్న విషయాన్ని మాత్రం మీరు తస్మాత్ గుర్తించాలి.